హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న హుక్ పిన్స్ డిజైన్స్ చూద్దామండి. 4 డిఫరెంట్ మోడల్స్ చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు. మనకివి 8K పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ అండి. గ్లాసీ కుందన్స్. ఫస్ట్ 3 పెట్టా. దెన్ మళ్ళీ బీసోన్‌తో గమ్ అప్లై చేసి మళ్ళీ 2 పెట్టా. ఇప్పుడు మూన్స్ పెట్టామండి గ్రీన్ కలర్‌వి. అండ్ పైన 3 mm రౌండ్ పెట్టామండి. పైన ఇప్పుడు మనం వైట్ క్లిప్ స్టోన్ పెడుతున్నామండి. వైట్ కలర్‌ది. ఇప్పుడు మనం మెయిన్‌గా ఇంపార్టెంట్ అయిన ఐ పిన్ అండ్ హుక్ హెడ్ పిన్ యూజ్ చేసి మనకి బ్యాక్ సైడు హుక్‌లా ఉంటది కదా! గోల్డ్ కలరు. అవి ఇలా బెండ్ చేసుకుంటే మనకు సరిపోద్దండి. మనం రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను 2 చూపించాను మీకు. ఇప్పుడు మనం దీనికి B7 గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ ఆ హుక్ పెట్టి వ్యాక్స్ షీట్ పెట్టానండి. వ్యాక్స్ షీట్ పెట్టేసి అది డ్రై అయిపోయిన తర్వాత మనం ఫినిషింగ్‌కి కట్ చేసుకోవడమే. అంతే అండి. ఇప్పుడు మనం ఇంకో డిజైన్ చూద్దామండి. కాసుకి చాలా సింపుల్ అండి. B7 గమ్ అప్లై చేసి పైన క్లిప్ స్టోన్ పెట్టేయడమే. అంతే అండి. క్లిప్ స్టోన్ పెట్టేసి మనకి హుక్ పిన్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసేయడమే. హుక్‌ని అటాచ్ చేసి అలా అయినా ఉంటది. లేదంటే మీకు కావాలంటే చిన్న వ్యాక్స్ షీట్ పెట్టుకోండి. అంతే అండి. ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటది కాసులది. లుక్ మాత్రం గ్రాండ్‌గా వస్తది. అండ్ తర్వాత ఇది ఫ్లవర్ టైప్ అండి. ఫ్లవర్ టైప్‌ది మనం ఇప్పుడు మేక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇవి 6K అండి. మీరు కావాలంటే 8K కూడా వాడుకోవచ్చు. 6Kవి ఫస్ట్ 5 పెట్టా. అండ్ తర్వాత మనం 4 పెట్టానండి నేను మళ్ళీ. 4 కుందన్స్ పెట్టాను. అండ్ కింద మనకి గ్రీన్ కలర్‌వి 3 వస్తాయి. 3 పెట్టి అండ్ తర్వాత మనం 4 mm రౌండ్ పెడుతున్నానండి నేను. 4 mm రౌండ్ వైట్ పెట్టాను. అండ్ ఇప్పుడు మనం ఈ పిన్స్‌ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని లోరల్స్ యాడ్ చేద్దామండి కింద. బ్యాక్ సైడు 3 పెడుతున్నాను. అంటే గ్రీన్ 3 పెట్టాం కదా! 3కి 3 వచ్చేలాగా 3 పెట్టి ఐ పిన్స్‌ని 3 కొంచెం ఓపెన్ చేసి పెట్టండి. ఐ పిన్స్ 3 పెడుతున్నాను. దానికి మనం లోరల్స్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. చూడండి 3 పెట్టాను. అండ్ దాంతో పాటే హుక్ పిన్ కూడా అటాచ్ చేసి మనం ఒకేసారి వ్యాక్స్ షీట్ పెట్టేస్తామండి. ఇది మాత్రం చాలా బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయితేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ తర్వాత మనం లోరల్స్‌తో పాటు ఒకటి కలర్ బీడ్ యాడ్ చేద్దామండి. ఇగోండి హెడ్ పిన్‌లో మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని దాన్ని కొంచెం ఉంచుకుంటే సరిపోతది. మనకది లాక్ అయిపోద్ది. బీడ్ బయటికి రాదు. ఇటు సైడ్‌కి, అటు సైడ్‌కి 3 పెట్టానండి లోరల్స్. అండ్ సెంటర్ వన్‌కి ఒకటి లోరల్ పెట్టి అండ్ ఒకటి బీడ్ పెట్టి తర్వాత లోరల్ పెట్టానండి. చూడండి బీడ్‌తో పాటు. మీకు కావాలంటే 3 లోరల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఫస్ట్ మనం మోడల్ చేసాం కదండీ! ఆ టైపే చూడండి 3 ఇవి 8K అండి. మనం ముందు చేసిన దానికి మాత్రమే 6K వాడాం. దానికి కూడా మీ ఇష్టం 8K వాడుకోవాలంటే 8K వాడుకోవచ్చు. సేమ్ మనం ఫస్ట్ చేసాం కదా! అలా రిపీట్ చేసేసి దీనికి లోరల్స్ పెడతామండి. మీకు కావాలంటే పైన క్లిప్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టట్లేదు. కింద మనం ఇక్కడ ఇవి మాత్రం ఒకటే పెడతామండి. సింగిల్‌గానే పెడుతున్నాను లోరల్స్ మాత్రం. లోరల్స్ ఒకటే పెట్టి పైన హుక్ పిన్ కూడా అటాచ్ చేసి రెండిటి కలిపి వ్యాక్స్ షీట్ పెట్టేసా. అండ్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం అనుకున్న లింక్ ఓపెన్ చేసి లోరల్స్ యాడ్ చేసి క్లోజ్ చేసేయడమే. అంతే అండి. మనకి లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న 4 డిఫరెంట్ మోడల్స్ హుక్ పిన్స్ రెడీ. థ్యాంక్ యూ అండి.